తమిళనాట విజయ్ నేతృత్వంలో టీవీకే ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు గవర్నర్తో విజయ్ సమావేశమయ్యారు. నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. విజయ్కు మద్దతిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించగా పీఎంకే, సిపిఎం, సిపిఐ, వీసీకే, ఐయుఎంఎల్ కూడా సుముఖంగానే ఉన్నాయి. గవర్నర్ అంగీకరిస్తే రేపే తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచిన టీవీకే ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్తో సమావేశమైంది. ఈ మేరకు టీవీకే అధినేత విజయ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజయ్ గవర్నర్ను కోరారు. గవర్నర్ అంగీకరిస్తే రేపే విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఇందుకోసం చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. 5,000 మంది అధిరథ మహారథులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తమిళనాడులో గడిచిన 3 రోజులుగా కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితికి తెరపడింది. టీవీకే అధినేత విజయ్ నేతృత్వంలో తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలాన్ని సాధించడంలో 3 పార్టీలు సాధించలేకపోవడంతో టీవీకే 108 స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో టీవీకే అధినేత విజయ్ని ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించాల్సిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా గడిచిన 3 రోజులుగా ప్రభుత్వానికి ఏర్పాటుకు అవసరమైన 118 స్థానాలు సాధించడానికి విజయ్ మల్లగులాలు పడ్డారు. ఏ పార్టీ నుంచి మద్దతు తీసుకోవాలనే అంశంపై సుదీర్ఘ చర్చల అనంతరం కాంగ్రెస్ పార్టీ అంటే సార్వత్రిక ఎన్నికల్లో 5 స్థానాల్లో విజయం సాధించిన డిఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్ పార్టీని మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. టీవీకే అధినేత విజయ్ మద్దతు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ను కోరడంతో విజయ్ కోరికను మన్నించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా సీనియర్ కాంగ్రెస్ నేత ప్రవీణ్ చక్రవర్తి కొద్దిసేపటి క్రితమే చెన్నైలోని టీవీకే ప్రధాన కార్యాలయం పెనయూరులో ఉన్న ప్రధాన కార్యాలయంలో విజయ్ను కలిశారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించిన 5 శాసనసభ్యులతో పాటు తమిళనాడు కాంగ్రెస్ సీనియర్ నేతలు, అదేవిధంగా కాంగ్రెస్ ప్రతినిధి ప్రవీణ్ చక్రవర్తి విజయ్తో సమావేశమయ్యారు. సమావేశమైన అనంతరం విజయ్, కాంగ్రెస్ శాసనసభ్యులు అందరూ కలిసి గవర్నర్ కలిసేందుకు బయలుదేరి వెళ్లారు. దీంతో రేపు ఉదయం 11:30 గంటలకు జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయడంతోనే తమిళనాడులో కొత్త రాజకీయ శకం ప్రారంభమైందనే చెప్పాలి. ఇప్పటి వరకు తమిళనాడు చరిత్రలో అధికారాన్ని పంచుకొని సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడిన పరిస్థితి లేదు. తమిళనాడు చరిత్రలో సాంగ్ ఎప్పుడూ ఏర్పడలేదు. పూర్తి స్థాయిలో ఏదో ఒక పార్టీకి మెజారిటీ వచ్చేది. కానీ ఈసారి ఎన్నికల్లో టీవీకే, డిఎంకే కూటమి, ఏఐడిఎంకే కూటమి హోరాహోరీ పోరాడాయి. ఈ ఎన్నికల్లో 108 స్థానాల్లో టీవీకే విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. అదేవిధంగా 59 స్థానాల్లో డిఎంకే కూటమి, డిఎంకే ప్రత్యేకం కూటమిలో డిఎంకే సొంతంగా 59 స్థానాలు సాధించింది. అదేవిధంగా ఏఐడిఎంకే 47 స్థానాల్లో విజయం సాధించింది. మరోవైపు డిఎంకే కూటమిలో ఉంటూ కాంగ్రెస్ 5 స్థానాల్లోనూ, సిపిఐ, సిపిఎం వామపక్షాలు చెరో 2 స్థానాల్లోనూ, అదేవిధంగా వీసీకే 2 స్థానాల్లోనూ విజయం సాధించాయి. అదేవిధంగా డిఎండికే కూడా డిఎంకే కూటమిలోనే ఉంటూ ఒక స్థానంలో గెలుపొందింది. మరోవైపు ఏఐడిఎంకే కూటమిలో ఏఐడిఎంకే 47 స్థానాలు సాధించగా ఆ కూటమిలో ఉన్న పీఎంకే 4 స్థానాలు సాధించింది. మరో చిన్న పార్టీలు 2 స్థానాలు సాధించాయి. దీంతో అటు డిఎంకే కూటమి కావచ్చు, ఏఐడిఎంకే కూటమి కావచ్చు, మరోవైపు టీవీకేకి విజయ్కి కూడా పూర్తి స్థాయి సంఖ్యాబలం లేకపోవడంతో 3 రోజులుగా ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి నెలకొంది. డిఎంకే కూటమి నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ టీవీకేకి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతు ఇవ్వడానికి నిర్ణయం తీసుకొని స్పష్టమైన ప్రకటన చేయడంతో అనిశ్చితి తొలగిపోయింది. కాంగ్రెస్ శాసనసభ్యులు టీవీకే అధినేత విజయ్ కొద్దిసేపటి క్రితమే బయలుదేరి పెనయూరు ప్రధాన కార్యాలయం నుంచి బయలుదేరి గవర్నర్ను కలిసేందుకు గెలిచారు. లోక్భవన్లో గవర్నర్ను ఈరోజు రాజేంద్ర విశ్వనాథ్ కార్లేకర్ను కలిసిన తర్వాత
రేపు ఉదయం 11:30 గంటల సమయంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ కలిసిన తర్వాత ప్రభుత్వంలో ఇతర మద్దతు ఇస్తున్న పార్టీలకు అవకాశం ఉంటుందా అనే అంశంపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. కానీ అటు మద్దతు కాంగ్రెస్ పార్టీతో పాటు మద్దతు ఇస్తున్న చిన్న పార్టీలు కూడా అధికారంలో పాల్పంచుకోవడానికి సుముఖంగా ఉంటున్న నేపథ్యంలో తమిళనాడు చరిత్రలోనే తొలిసారిగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. 108 స్థానాల్లో విజయం సాధించిన విజయ్ పార్టీకి సంబంధించి మరో 10 స్థానాలు సంఖ్యాబలం తక్కువ ఉంది. 10 స్థానాల్లో 5 కాంగ్రెస్, అదేవిధంగా సిపిఐ, సిపిఎం, మరోవైపు వీసీకే పార్టీకి సంబంధించి 6, 5, 11 స్థానాలు, అదేవిధంగా డిఎంకే కూటమిలో ఉన్న డిఎండికేకి సంబంధించి విజయకాంత్ భార్య కూడా మద్దతు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్న నేపథ్యంలో వీరి సంఖ్య దాదాపు 124కు 125కు చేరేందుకు అవకాశం ఉంది. దీంతో 2 స్థానాల్లో పోటీ చేశారు విజయ్. అటు పెరంబూరు, తిరుచి ఈస్ట్ ఈ 2 ప్రాంతాల్లోనూ నియోజకవర్గాల్లో పోటీ చేసి 2 చోట్ల విజయం సాధించారు. దీంతో తిరుచి ఈస్ట్ను వదులుకొని పెరంబూరులో కొనసాగేందుకు అవకాశం ఉండడంతో విజయ్ సంఖ్యాబలం 107కు చేరనుంది. మరోవైపు ప్రభుత్వం ఏర్పాటయ్యాక విజయ్ పార్టీ నుంచి స్పీకర్గా ఎన్నికయ్యే ఒక వ్యక్తి ఉంటారు కాబట్టి స్పీకర్గా ఎన్నికయ్యే వ్యక్తి బల నిరూపణ సమయంలో ఓటేసేందుకు అవకాశం ఉండదు కాబట్టి 106తో అంటే మిగిలిన వారందరూ మద్దతు చిన్న పార్టీల నుంచి తీసుకోవాల్సి రావడంతో 3 రోజులుగా మల్లగులాలు పడ్డ విజయ్ కాంగ్రెస్ ముందుకొచ్చి మద్దతు ఇవ్వడం, అదేవిధంగా ఇతర పార్టీలు కూడా మద్దతు ఇచ్చేందుకు ముందుకు రావడంతో వారందరితో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైన విజయ్ టీవీకే అధినేత కొద్దిసేపటి క్రితమే గవర్నర్ కలిశారు. గవర్నర్ కలిసిన తర్వాత రేపు ఉదయం 11:30 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి సంబంధించి జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో వినారాయణప్ప, ఈటీవీ న్యూస్, చెన్నై నుంచి. ధన్యవాదాలు నారాయణప్ప. తమిళనాట విజయ్ నేతృత్వంలో టీవీకే ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు గవర్నర్తో విజయ్ సమావేశమయ్యారు. నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. విజయ్కు మద్దతిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించగా పీఎంకే, సిపిఎం, సిపిఐ, వీసీకే, ఐయుఎంఎల్ కూడా సుముఖంగానే ఉన్నాయి. గవర్నర్ అంగీకరిస్తే రేపే తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచిన టీవీకే ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్తో సమావేశమైంది. ఈ మేరకు టీవీకే అధినేత విజయ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజయ్ గవర్నర్ను కోరారు. గవర్నర్ అంగీకరిస్తే రేపే విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఇందుకోసం చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. 5,000 మంది అతిరథ మహారథులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీకి 108 సీట్లు రాగా ప్రభుత్వ ఏర్పాటుకు మరో 10 సీట్ల అవసరం ఉంది. ఈ నేపథ్యంలో టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. లౌకిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో టీవీకే అధినేత విజయ్కు మద్దతు ఇవ్వాలని తమిళనాడు కాంగ్రెస్ నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ మేరకు మంగళవారం రాత్రి తమిళనాడు కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ పిఏసి అత్యవసరంగా సమావేశమై నిర్ణయం తీసుకుంది. బీజేపీ, దాని మిత్రపక్షాలు ఎట్టి పరిస్థితుల్లో తమిళనాడులో అధికారం చేపట్టకుండా అడ్డుకునేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని కాంగ్రెస్ చెప్పింది. అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెన్నైలోని టీవీకే ప్రధాన కార్యాలయానికి వెళ్లి విజయ్తో సమావేశమయ్యారు. వాళ్ళందరినీ విజయ్ శాలువాతో సత్కరించారు. అటు విజయ్ ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రానున్నట్లు తెలుస్తోంది.
5 సభ్యులు ఉన్న కాంగ్రెస్ మద్దతు ఇచ్చినప్పటికీ టీవీకేకు మరో 5 ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే కూటమిలోని పీఎంకే కూడా విజయ్కు మద్దతు ఇచ్చేందుకు సిద్ధమైంది. పీఎంకేకు 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. డీఎంకే కూటమిలోని ఐయుఎంఎల్ కూడా టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. డీఎంకే కూటమిలోని ఇతర పార్టీలైన సిపిఎం, సిపిఐ, వీసీకే కూడా మద్దతిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 2 సీట్లు చొప్పున గెలిచిన సిపిఎం, సిపిఐ, వీసీకే, ఐయుఎంఎల్తో పాటు 4 సీట్లు ఉన్న పీఎంకే మద్దతిస్తే టీవీకే బలం 125కు పెరుగుతుంది. టీవీకే ప్రధాన కార్యదర్శి ఎన్ ఆనంద్ అన్నాడీఎంకే అధినేత ఎడప్పడి పళనిస్వామితో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇతర టీవీకే నాయకులు కూడా పళనిస్వామితో చర్చించినట్లు తెలిసింది. ఒకవేళ టీవీకే 47 సీట్లు ఉన్న అన్నాడీఎంకేతో జతగడితే ప్రభుత్వ ఏర్పాటు మెజారిటీకి ఎలాంటి ఢోకా ఉండదు.